నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. నాకు రీసెంట్ గానే బ్రేకప్ అయింది. నేను తన ప్లేస్ లో వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నానండి. ఓ సారీ, ఈ ప్లేస్ తనదా? నేను నా లైఫ్ లో ప్లేస్ గురించి అన్నానండి. బ్రేకప్ అయిపోగానే పెళ్లి చేసుకున్నానంటే మా రిలేషన్షిప్ గురించి తెలిసిన వాళ్ళందరూ నాకు సిగ్గులేదనుకుంటారు. అలా అని మరీ లేట్ గా చేసుకుంటే నేను చెప్పాను ఇది ఆడికి తప్ప ఎవరికి నచ్చదు అని అలా కూడా అనుకుంటారు కదా. పెళ్లి చేసుకోలేను, అలాగని నేను వేరే వాళ్ళ పక్కన ఊహించుకోలేను అని బాధపడేవాడు. పాపం. లైఫ్ మొత్తం పిచ్చిదాన్ని చేసి వాడేద్దాం అనుకుని ఉంటాడు పాపం. పుట్టబోయే పిల్లలకి ఏ పేర్లు పెట్టాలో కూడా మేము ముందే ఫిక్స్ చేసుకున్నాం తెలుసా. ఫీల్ అవ్వకలే, పుట్టబోయే వాళ్ళకి ఇంకా ఆ పేర్లు తెలియదుగా. ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతారులే. రోజంతా గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. అందుకే వదిలేసింది. నేను ఆ రాజేష్ గారితో సుధీర్ గారితో సినిమాలకి షికార్లకి వెళ్తా అన్నప్పుడు కూడా ఏ రోజు అటు చెప్పలేదు. చెప్పాల్సింది, అప్పుడే వదిలేసేది. మా ఫ్రెండ్స్ అందరూ మా పేరుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవాళ్ళు. నువ్వో పండుకోతి వాడో కొండముచ్చని మనసులో అనుకుంటారు గానీ మొహం మీద చెప్తారా. నేనే తన ఫస్ట్ లవ్ అని కూడా చెప్పింది. లాస్ట్ కి వదిలేస్తా అని ముందే చెప్పిందా? వాడు కూడా నాలాగే బాధపడుతుంటాడు కదా. నా ఎక్స్ కి పెళ్లి ఫిక్స్ అయిందంట. ఇదేంటి వీడితో తిరుగుతుంది? వీడు దాని ఇంటి దగ్గర కిరాణా కొట్టాడు కదా నా ఎక్స్. నేను మీకు ఓకేనా?